మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. రాజమహేంద్రవరం కల్తీపాల బాధితుల్లో కొందరు క్రమంగా కోలుకుంటున్నారు. మరికొందరి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వారికి చికిత్స కొనసాగుతోంది. ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక ఔషధాలతో బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగిన ఘటనలో 15 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతోంది. కొందరిలో మూత్ర విసర్జన మొదలైనట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుల్లో మరికొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. వైద్య నిపుణుల సూచనలతో ముంబై నుంచి ప్రభుత్వం ప్రత్యేక ఔషధాలు తెప్పించింది. ఆ మందులతో బాధితులు కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాకే పాల కల్తీ దుష్ప్రభావాలకు కారణాలు తెలిసే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. దాన్ని బట్టి బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించే వీలుంటుందన్నారు. కొంచెం మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ ఉందండి. కొంత యూరిన్ అవుట్పుట్ కూడా వస్తా ఉంది. బట్ స్టిల్ పేషెంట్స్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ క్రిటికల్ కండిషన్. ఎమర్జెన్సీగా వీ హ్యావ్ గాట్ ద మెడిసిన్స్ టు రాజమండ్రి ఆల్సో. సో ఆ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఒక్కసారి మనకి టెస్ట్ రిజల్ట్స్ వస్తే దాన్ని బట్టి ఇంకా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మనం మాడిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఇప్పుడు కూడా ఫీల్డ్ లెవెల్ సర్వేలెన్స్ ప్రతిరోజు చేస్తున్నాము. ఆ రోజు పాలు మిల్క్ వెండర్ ఆయన ద్వారా కాకుండా మనకి సెపరేట్ గా విడిగా ఎవరైనా తీసుకున్న వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయని ఏరియా మొత్తం కూడా స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ ఏరియాస్ అన్ని కూడా అన్ని ఇళ్లకి వెళ్లి ఈ సిమ్టమ్స్ కోసం టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కొత్త సిమ్టమ్స్ ఎక్కడ రాలేదు. పాత పాలతో వాడిన ఈ పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇలాంటివన్నీ కూడా అది కొంచెం డిస్పోజ్ చేయాలి అనేది ఒకటి. తర్వాత మనకి పాలకు సంబంధించి ప్రతి విలేజ్ కి కూడా సుమారుగా 3 నుంచి 4 పాల కేంద్రాలు, కూలర్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ప్రతి యూనిట్ దగ్గరికి వెళ్లి మేము టెస్టింగ్ కూడా చేస్తున్నాము. ఆ శాంపిల్స్ కూడా మన రీజనల్ ల్యాబొరేటరీస్ పంపిస్తున్నాం. కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులను మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. 4గురికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని మంత్రి తెలిపారు. పాల వ్యాపారులు సరైన ప్రమాణాలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కిమ్స్ లో 8 మంది ఉన్నారు. వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్ గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్లీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు గాని, మా DMNHO గాని వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. అందరినీ పరామర్శించడం జరిగింది. వారి యొక్క బాధ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పాత పాలు, వాటి ఉత్పత్తులు వాడొద్దని ప్రజలకు సూచించారు.